వెల్కమ్ టు జిఎం టీవీ తెలుగు న్యూస్. చంద్రబాబు అడిగారు, వేదికపైనే గడ్కరీ ప్రకటించారు. రాష్ట్ర పర్యటనలో భారీ ప్రాజెక్టులను మంజూరు చేస్తూ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ ఆంధ్ర రాష్ట్రానికి మహర్దశ. విజయవాడ రోడ్డు 6 లైన్లు చేస్తారు, ఖర్చు 6700 కోట్లు. మచిలీపట్నం టు 6 లైన్లతో ఖర్చు చేస్తారు 2600 కోట్లు. గుంటూరు రోడ్డు 4 లైన్లు, ఖర్చు 2605 కోట్లు. నిజామాపట్నం రోడ్డు 4 లైన్లు, ఖర్చు 2000 కోట్లు. గిద్దలూరు రోడ్డు 4 లైన్లు, ఖర్చు 4200 కోట్లు. దిగుమర్రు రోడ్డు 4 లైన్లు, 2500 కోట్లు. లక్ష్మీపురం రోడ్డు 4 లైన్లు, ఖర్చు 4200 కోట్లు. కడప రోడ్డు 4 లైన్లు, ఖర్చు 1182 కోట్లు. విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా మంజూరు చేశారు. మరిన్ని వివరాలు. ఏడాదిలో మరో 1,00,000 కోట్ల రూపాయల హైవే ప్రాజెక్టుల మంజూరుకు వేదిక నుంచి గడ్కరీ అంగీకారం తెలిపారు. దీనిపైన సంతోషాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కరీ ధన్యవాదాలు తెలిపారు. ఉదయం అన్నదాత సుఖీభవ సంక్షేమ కార్యక్రమం, సాయంత్రం సంపద సృష్టించే అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి అవ్వడం మర్చిపోలేని అనుభవం అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పీరియడ్లో రాష్ట్ర విస్తరణలో భాగంగా మహాదశ ఆంధ్ర రాష్ట్రానికే దక్కిందే అంటూ చెప్పుకోవచ్చు. మరిన్ని వివరాలు కేంద్ర మంత్రి నోటి నుండి. ये भी इसी साल शुरू हो जाएगा। इसके साथ हैदराबाद विजयवाड़ा 6 लेनिंग जो है, इसका काम हमने शुरू किया है। इसमें बहुत एक्सीडेंट होते हैं और ये रोड पर 50,000 पीसीयूज ट्रैफिक है, ये पूरा करेंगे। इसमें हम लोग अंबारुपेटा, रथावरम और काचावरम से वेस्ट इब्राहिम पट्टनम यहाँ बाईपास भी बना रहे हैं। इससे हैदराबाद से विजयवाड़ा 5 घंटे का समय 2.5 घंटे में आएगा। पर इसके साथ साथ ये बहुत पीसीयूज है, आज मैं वहाँ मीटिंग में बताने के लिए भूल गया, पर मैंने अधिकारियों को आदेश दिया है कि हैदराबाद से विजयवाड़ा नया ग्रीन एक्सप्रेस हाईवे हम बनाएंगे और 2 घंटे में आपका होगा। विजयवाड़ा से हैदराबाद 2 घंटे में आप जाएंगे। उस ग्रीन एक्सप्रेस हाईवे का डीपीआर बनाने की भी सूचना मैंने डिपार्टमेंट को की है। बाकी और भी प्रोजेक्ट है। निश्चित रूप से आंध्र प्रदेश के विकास में जैसे मुख्यमंत्री मार्गदर्शन करते, आप सब लोग मांग करते हैं, मैं पॉजिटिवली प्रयास करूंगा।